కవల పిల్లల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని మొత్తం నలుగురిని బలి ఇచ్చారు ఈ లొకేషన్లో. కూడా అనేది కూడా నాకు క్లారిఫికేషన్ లేకుండా ఉంది. ఫ్రెండ్స్, నిత్యం మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో కథలైతే వింటూ ఉంటాము. రీసెంట్గా ఎన్నో సినిమాలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇంకా చాలా ఊర్లలో పాత ఆచారాలు, మూఢనమ్మకాలు ఇలా వీటికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కవల అట్టిపండ్లు తింటే కవల పిల్లలు పుడతారని నమ్మే చాలామంది ఇంకా ఈ జనరేషన్లో. అటువంటిది కవల పిల్లల్ని బలి ఇస్తే ఎక్కడ లేని శక్తులు వస్తాయని, కవల పిల్లల్ని బలియించి వాళ్ళ ఎముకలతో అమావాస్య రోజున పూజలు చేస్తే క్షుద్ర శక్తులు వస్తాయని మూఢనమ్మకాలతో ఇద్దరు చిన్నారులను చంపేశారు. అలాగే వాళ్ళ తల్లిని, తండ్రిని కూడా బలి తీసుకున్నారు. ఈ ప్రదేశంలో కొంతమంది మంత్రగాళ్ళు చిన్నపిల్లల్ని బలి తీసుకుంటున్నారు. చిన్నపిల్లలుండే తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు. ఆస్తి కోసము, డబ్బు కోసము, బంగారం కోసము సంబంధాలని కూడా చూడకుండా కొంతమంది మనుషుల్ని చంపుతున్నారు. ఇలా ఎవరూ బాధపడకూడదు, ఎవరికి ఏమీ కాకూడదని ఈ వీడియోని, ఇటువంటి ప్రదేశాలని వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ జరిగిన విషయం చాలా బాధాకరము. అతీతుల శక్తుల కోసం పిల్లల్ని బలి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ ఆత్మలకు శాంతి లేకుండా వారిని ఇబ్బంది పెడుతూ మాంత్రికులు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడాను నరకం చూపిస్తూ ఇక్కడ ఏదో జరుగుతుందనే ఆలోచన మొదలై ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి భయపడేలా చేస్తున్న కొంతమంది ఎదుర్కొంటూ మేము చేస్తున్న ప్రయత్నమే ఈ మిస్టరీ బాక్స్ సిరీస్. ఇంకా ఏంటి అనేది, ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ హరి, అనదర్ మిస్టరీ ప్లేస్లో, మిస్టరీ మనుషులం. సో ఇంతవరకు దాదాపుగా 4 పార్ట్లు అయితే ఈ బిల్డింగ్లో తీసాము. ఇక్కడ జిన్ ఉందా, ఆత్మశక్తి ఉందా, లేదంటే క్షుద్ర శక్తులు ఉన్నాయా అనేది మాకి క్లారిఫికేషన్ లేకుండా ఉంది. ఏమన్నా పెద్దవన్నా ఎలా ఉన్నది లాస్ట్ టైం? సో చాలా మందికి నేను ఒకసారి డే టైంలో వచ్చి ఈ లొకేషన్ తీశాను. ఇంతకు ముందు దాని తర్వాత ఇంకా పక్కన బిల్డింగ్లు కూడా చూశాను కదా. సో ఆ బిల్డింగ్లోకి పోదామనేసి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను. కానీ ప్రతాప్ అన్న ఏమన్నాడంటే, అన్న ఫస్ట్ మనం అక్కడికి వెళ్తే అక్కడ వేరేది ఉందో లేకుంటే ఏమో, దానికన్నా ముందు ఫస్ట్ ఈ లొకేషన్లో మనకు ఫస్ట్ ఎక్కువగా ఇబ్బంది పడ్డాం కదా. ఇక్కడ డౌజింగ్ రాడ్ ఆడతాము, అలాగే జిన్ను సంబంధించింది కూడా తెలుసుకోవడానికి కొన్ని వస్తువులు అయితే నేను తీసుకొచ్చాను. మీకు కూడా నేను అడిగాను కదా, చాలామంది అయితే కామెంట్స్లో ఎక్కువ డౌజింగ్ రాడ్స్ ఆడండి తెలుస్తాయి అని చెప్పారు. అందుకనేసి ఈ లొకేషన్లో మళ్ళీ దాదాపుగా అన్నీ కవర్ చేసుకుంటూ విత్ నైట్ వర్షన్, స్టార్టింగ్ నుంచి కూడా నైట్ వర్షన్ పెడతాను, డౌజింగ్ రాడ్స్ ఆడతాను. దాని తర్వాత జిన్ ఎఫెక్ట్ ఉందా లేదా, అసలు జిన్ ఏమన్నా మనకు ఈ సరౌండింగ్లో ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి హజ్రత్ని అయితే కనుక్కొని కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను. సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ స్టోరీ విన్నారు కదా ఆల్రెడీ. దాదాపుగా ఇక్కడ 4గురిని అయితే చంపేశారు, మర్డర్ చేసి. 2 కవల పిల్లల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని మొత్తం 4గురిని బలి ఇచ్చారు ఈ లొకేషన్లో. ఇంత బాధాకరమైన విషయం అన్న.
సో కాబట్టి ఇంకా వాళ్ళ నలుగురు ఆత్మలే ఉన్నాయా, లేకుంటే వీళ్ళు బంధించి మంత్రశక్తులు చేసి ఇంకా ఏమన్నా ఎక్కువ చేశారా అనే విషయాన్ని కనుక్కుందాము. సో ఈరోజు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎవరైతే వచ్చామో, నేను, ప్రతాప్ అన్న, అలాగే మన అబ్దుల్ బాషా భాయ్, మన కెమెరామెన్ అబ్దుల్ కూడా వచ్చాడు. ఆడికి పాపం ఇబ్బంది జరుగుతున్నా కూడా మళ్ళీ పిలుచుకొచ్చాను, ఎందుకంటే ముగ్గురికి కనెక్ట్ అవుతుందేమో, ముగ్గురి వాళ్ళకి ఏమైనా రెస్పాన్స్ అవుతుందేమో అనేసి తీసుకొచ్చాను. ఇంకా ఈ మిస్టరీ అనేది ఈ రోజుతో తేలుతుందా లేదా అనేది చూద్దాం. ఓ స్టార్టింగ్ నుంచి మొదలైపోయింది. అబ్దుల్, మొన్న డే టైం అయితే వచ్చాను రైడ్కి. సో ఫ్రెండ్స్, డే టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక రూమ్లో గోడకైతే అసలు లేవు. అది ఈ రూమా పై రూమ్ అనుకుంటా. ఐ థింక్ గోడకన్నీ అచ్చర్లు ఉన్నాయి, గోడకన్నీ మాయమైపోయినాయి. బట్ ఈ గోడకైతే అలాగే ఉన్నాయి. లేక ఈ గోడనే ఆ గోడనే అనేది కూడా నాకు క్లారిఫికేషన్ లేకుండా ఉంది. సో బ్యాగ్ అయితే ఒక చోట పెట్టేస్తాను. బ్యాగ్ పెట్టేసి, ఎందుకంటే బరువుగా ఉంది, ఇబ్బంది అవుతుందేమో. బ్యాగ్ పెట్టేసి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఏయ్ రిలాక్స్. చూద్దాం, ఇప్పుడే కావచ్చు. రిలాక్స్. ఏయ్, ఎవరమ్మా ఇక్కడ? వాళ్ళ కవల పిల్లల్ని, చిన్న పిల్లల్ని చంపేశారంటే నాకైతే చాలా బాధ అనిపించింది. వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకేదో శక్తులు లభిస్తాయని. ఇదే కదా పగిలింది. అదే పెద్దది.
ఏయ్ ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. హలో, మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తున్న ఆత్మశక్తితో, క్షుద్రశక్తితో, జిన్ శక్తితో మీకోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాము. మా కాలేజీ మీకు ఏం జరిగింది, మీరు ఎవరు, ఎందుకున్నారు అని క్లారిఫికేషన్ ఇచ్చేసారంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మేము మళ్ళీ రాము. పని చూస్తున్నాయా? హలో 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 నాన్న వెళ్ళిపోతున్నా లాస్ట్ రూమ్లో అన్నా ఇక్కడ లాస్ట్ ఉన్నా ఒక షాడో నా బ్లాక్ షాడో ఇక్కడ చూసు. నువ్వు ఇక్కడే నాకు క్లియర్గా కనపడిందా నాకు ఇక్కడ 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 నుంచి వెళ్ళిపోయిందనా ఇట్లా వెళ్ళిందా? అట్లా వెళ్ళిందినా ఇలా ఈ రూమ్లో చూసానా నేను ఈ రూమ్లో నేను ఈ రూమ్ లో చూసినావా, గోడ కాడ చూసినావా? నా ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చిందా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది నా షాడో. పైన ఎక్కువ శబ్దాలు వస్తున్నాయా? పక్క రూమ్ నుంచి. హలో, ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? పైన ఏదో అనిపించింది. మాకు కూడా మనోడు కూడా ఇందాక ఇక్కడ షాడో కనొచ్చిందంట. అబ్దుల్ గడి నిజంగానా? మాట్లాడేటప్పుడు కెమెరా దించు. నువ్వు మాట్లాడేటప్పుడు కెమెరా దించితే నీ ఫేస్ కనొస్తుంది. సరేనా? నేను చూసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది నా షాడో. ఓకే. ఇదేం సౌండ్? హలో ఏమైంది? క్లారిటీగా. హలో అన్నా, లైటింగ్ ఎక్కువ ఉంది చూడు, తగ్గించుకో. అమ్మ బొమ్మాలి, వదల బొమ్మాలి, వదల. ఒక ఆట ఆడుకుంటున్నాగా మాత్రం.
సో ఈసారి ఏమో మంటలతో రెచ్చిపోవడం లేదు, మన మంటలేమో రావడం, అది కూడా అప్డేట్ అవుతుందేమో. ఎవరున్నదే? హలో అమ్మా, ఇబ్బంది పెట్టదమ్మా. అమ్మా ఇబ్బంది పెట్టద్దమ్మా. ఇన్నిసార్లు తిప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు తిప్పించుకుంటావు మమ్మల్ని? గ్యాస్ ఒక పక్క అక్కడ ఏదో కనస్తుంది, ఇటు పక్క శబ్దాలు చంపేస్తున్నాయి. ఏమైనా ఎందుకు అలా చేస్తున్నారు? ఎవరు అసలు ఇక్కడ ఉన్నది? హలో, నిజంగా చనిపోయిన వ్యక్తులు ఉంటే ఇంతలా విరుచుకుపడతారని నేను అనుకోవట్లేదు. నిజంగా మీరే ఉన్నారా ఇక్కడ? అర్థమా? సో గ్యాస్ ఇంకా డౌజింగ్ రాడ్తో ట్రై చేద్దాము. అబ్దుల్ ఎక్కడ డౌజింగ్ రాడ్స్? సో ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు మీరు ఆడమన్నారు కాబట్టి ఈ డౌజింగ్ రాడ్స్ని నేను ప్రతాపన ఇద్దరం ఆడతాము. సో దీనికి ఎంత మటుకు రిప్లై ఇస్తాయి, ఎంత మటుకు మనకు దీంతో ఆత్మలతో మాట్లాడగలుగుతాం అనేది చూద్దాం. ఓకేనా? సో గైస్, ఇంకా డౌజింగ్ రాడ్స్ అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఉండే శక్తి ఏదో మాకైతే తెలీదు. ఈ డౌజింగ్ రాడ్స్ ఆత్మలతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ గేమ్ నచ్చితే, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గేమ్ ద్వారా అట్లీస్ట్ వచ్చి మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టార్ట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూడండి, అయస్కాంతాలు ఏం లేవు. మీరేమన్నా మళ్ళీ అయస్కాంతాలు పెట్టి ఇట్టి అన్నారు అనుకుంటారు. సో మామూలు డౌజింగ్ రాడ్స్ ఇవి. ఇంకా మీరందరి కోరిక మేరకే ఇవైతే ఆడుతున్నాను. ఓకే, రిలాక్స్. ఇంకా మరి వాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంతలా రియాక్ట్ అవుతుంటే వచ్చేయండి. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? ఏదో దీంట్లో చాలా ఉపయోగం ఉందంటే వచ్చాం. మరి మీరు దీన్ని ఉపయోగించుకోకుండానే విజృంభించేసి ప్రశాంతంగా వచ్చేయండి. స్టార్ట్ బ్రో. ఆహా, పట్టుకోగానే వచ్చేస్తున్నావా? హలో, గజ్జల శబ్దం అయితే నడుస్తూ ఎవరు మా దగ్గరికి వస్తున్నారు. మీరు వచ్చి మాతో మాట్లాడాలి అనుకుంటే ఈ కడ్డీలని రెండింటిని ఒక చోట చేర్చండి. మాట్లాడాలని లేకుంటే విడదీసేయండి.
ఓకే 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 మాట్లాడాలని అనుకుంటున్నారు. నిజంగానే మిమ్మల్ని మంత్రశక్తులు బంధించున్నాయా, లేకుంటే మీరు చంపేసిన వాళ్ళని కసి తీర్చుకోవాలి అనేసి ఇక్కడ తిరుగుతున్నారా? మాట్లాడు. హలో, అన్నా ఓ ఓ అడుగు నువ్వు అన్నా, నీకన్నా రియాక్ట్ అవుతుందేమో, వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుందేమో. నాకు వచ్చినప్పటి నుంచి రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వట్లేదు. అదేమో మరొకసారి మహాతల్లి. ఓకే ఇక్కడ దగ్గర షేక్ అవుతున్నాయి చూడు, కనస్తున్నాయిరా. రే అంత దగ్గర పెట్టిన కనస్తాయిరా. అతుకు పెట్టి రాట్లా. ఏమైందిరా? లైట్ అయిపోయింది. ఆ? లైట్ అయిపోయింది. రిలాక్స్. కెమెరా అయిపోయిందన్న. గాయస్, ఒక పక్క డిఎస్ఆర్ లైట్ అయితే ఆగిపోయింది, సౌండ్స్ అయితే విపరీతంగా స్టార్ట్ అయిపోతున్నాయి. హలో, పిచ్చా మీకేమైనా? ఏరా అబ్దుల్, ఏం రా నువ్వు అంటాడు, నీకు వెళ్ళిపోతా ఉంటావు. ఏం పిచ్చాడు ఎట్లా పలుకు పిలిచినప్పుడు. ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కదా నీకు, మరి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోతావు? సౌండ్స్ వచ్చి వెళ్ళిపోతావా? ఆల్రెడీ చూసినావు కదా ఒకసారి. ఎందుకు అట్టే వెళ్ళాలనిపిస్తుంటే అట్టే వెళ్ళిపోయినా. అట్టే వెళ్ళాలనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా పక్క సౌండ్స్ వచ్చింటే పక్కకి ఎందుకో దాంతో నేను వెళ్ళిపోతాను. అది ఒరే నాయనా, నువ్వు ఓకే బ్రో, కానీ అది బ్యాటరీ ఏమన్నా చూడు, బ్యాటరీ చూడు, బ్యాటరీ ఏమో తీసి. ఫ్రెండ్స్, మీ అందరి మైండ్లో క్వశ్చన్ మార్క్ అయితే వస్తూ ఉంటుంది, ఎందుకు ఆ పక్కన ఉండే రూమ్ నుంచి అంతలా సౌండ్స్ వస్తున్నాయి అనేసి. పార్ట్ 1లో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే రూమ్లోనే ఫస్ట్ మిస్టరీ బాక్స్ దొరికింది. ఆ ప్లేస్లోనే దాంట్లోనే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కలిపిన కొన్ని బొమ్మలు ఇవన్నీ దొరికింది ఈ ప్రదేశంలో ఫ్రెండ్స్. అందుకే ఆ పక్కన ఉండే రూమ్ నుంచి అంతలా సౌండ్స్ అయితే వస్తున్నాయి. మేము వెళ్ళి చూసినా కూడా ఎవరు కనిపించట్లేదు. ఓకే బ్రో, రేపు జాగ్రత్త, పరిగెత్తద్దు. అడిగంటే అడిగి ఎందుకు పరిగెత్తానవే? సౌండ్స్ వచ్చిండే సౌండ్స్ వస్తాయి మామూలే, పరిగెత్తద్దు. ఇక్కడ ఉన్న ఆత్మలారా మాతో ఒకసారి మాట్లాడతారా? పోనీ మాకు కనిపించండి, మీ బాధలు ఏంటో చెప్పుకోండి. ఏదో ఏడుపు శబ్దం వస్తుంది, చిన్నపిల్ల ఏడుపు శబ్దం అయితే వస్తుంది. ఇక్కడ ఏడుస్తున్నది ఏమైంది? ఇది కూడా ప్రయత్నం ఇక్కడ
ఏడుస్తున్నది, ఇందాక తిరుగుతున్నది. బ్రో వీటిని చూసినావు ఒకసారి ఎట్లా వచ్చేసినావు? ఇది ఒకసారి పట్టు, జస్ట్ అట్లా స్పీడ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. కానీ బ్రో ఇంకోసారి అయితే ఆడుతున్నాము. మీకు ఇష్టం ఉండి మీరు రావాలి అనుకుంటే 2 కడ్డీలని, నా 2 కడ్డీలని, ప్రతాప్ అన్న 2 కడ్డీలని ఒకేసారి కదిలించండి. అప్పుడు మేము ఉన్నాము, మీరు ఉన్నారు అని నమ్ముతాము. మీరు ఇన్ కేస్ ఉండి మీరు ఖచ్చితంగా మా హెల్ప్ కోరుకుంటున్నారు అనుకుంటే ఈ 4 కడ్డీలని ఇలా చేసేయండి, లోపలికి చేసేయండి. లేదు మాతో మీకు ఏమై ఉపయోగం లేదు, మా వల్ల మీరు ఎటువంటి సాయం కోరలేదంటే విడదీసేయండి. ఇంకా ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళిపోతాం మేము. ఓకే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? స్టార్ట్ చేయండి. ఓకే, మీరైతే ఖచ్చితంగా ఏదో సాయం కోరుకుంటున్నారు. అది ఏంటో కొద్దిగా ఇంతసేపు బయట కానీ ఫైర్ కూడా స్టార్ట్ అయిపోయింది.